ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. నేను పిఎంసి ఛానల్ నడుపుతున్న టీం అందరు కూడా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే పిరమిడ్ మాస్టర్స్ అందరు కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులందరికీ, నా తల్లిదండ్రులకు శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. నాకు పిరమిడ్ కట్టించి నా ధ్యాన ప్రచారానికి సహాయపడుతున్న నా భర్త గారికి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. మరి నా పేరు భాగ్యలక్ష్మి. నేను ధ్యానం చేయకముందు ఏమీ తెలియదు నాకు. కానీ దేవుడు ఎక్కడో ఉన్నాడు. నాకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి మొక్కుకుంటే ఆ కష్టాలు తీరుతాయి అని మాత్రం నాకు నమ్మకం లేదు. అది అసలు తెలియని కూడా తెలియదు. అంటే ఎంతసేపు ఉన్నా నా కష్టము నేను చేసుకుంటూ ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా ఎన్ని సమస్యలు వచ్చినా ఏమొచ్చినా నేనే ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళుతూ ఉండేదాన్ని. మాది వనపర్తి. నేను పుట్టింది నాగర్ కర్నూలు జిల్లా కొండూరు గ్రామంలో పుట్టాను. మరి 17 సంవత్సరాలకే మ్యారేజ్ చేయడము, ఆ చిన్న ఏజ్లో తెలియక చాలా పెద్ద ఫ్యామిలీలకు వచ్చి చాలా కష్టాలు పడి, ఆ కష్టము ఇంత కష్టం ఎందుకు వచ్చింది నాకు అని అనుకునేదాన్ని అప్పుడు. కానీ ఇప్పుడు ధ్యానములకు వచ్చినాక ఆ కష్టం పడినందుకే అక్కడ సహనం నేర్చుకున్నా అనే సంగతి నాకు అర్థమైంది. అలా నా జీవితము కొనసాగుతున్న సమయంలో 2001 తారీఖు 9వ నెల 2011 సంవత్సరం రోజు నేను ధ్యానం మొదలు పెట్టడం జరిగింది. అంతకుముందు ధ్యాన పరిచయము జరిగింది, కానీ నేను ధ్యానం చేయలేదు. అప్పటికి గర్భసంచి తీసేయడము, థైరాయిడ్ రావడము అన్నీ జరిగినాయి. అయినా కూడా నేను ధ్యానం తెలిసి కూడా చేయలేదు, ఎందుకంటే రోగాలు చిన్నవి కాబట్టి. తర్వాత 2011లో పేగు క్యాన్సర్ రావడం జరిగింది నాకు. మరి పేగు క్యాన్సరు ఆపరేషన్ తీసి ఆ గడ్డ అయితే తీసేసి కీమో రేడియేషను అన్నీ పెట్టి డాక్టరు 7-8 లక్షలు ఖర్చు అయినా కూడా నువ్వు బతకవమ్మా, 1 ఇయర్ 6 నెలలు 1 ఇయర్ బతుకుతావు అట్లా చెప్పిండు డాక్టరు. మరి అప్పుడు ఎట్లయినా బతకాలి, పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి ఎట్లయినా బతకాలి అని సంకల్పం చేసుకుని ఆలోచిస్తూ ఏడుస్తూ భయపడుతూ బాధపడుతూ ఉన్నప్పుడు నాకు తెలిసిన ధ్యానము గుర్తుకొచ్చి మరి దీని గురించి ఇంకా ఎవరైనా మాస్టర్స్ను అడిగి ఎన్ని గంటలు సాధన చేయమంటే అన్ని గంటలు సాధన చేసి బ్రతకాలి పిల్లల కోసమైనా అని ఒక ఆలోచన చేసి దాన్ని తెలుసుకున్నాను. ధ్యానము తెలుసుకొని ఆ రోజు మొదలుపెట్టినప్పుడు నాకు ఏమి తెలుసు అంటే, నేను ఈ శరీరాన్ని ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో నిలబెట్టుకుంటే ధ్యానం చేసి పిల్లల బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత చనిపోతాం ఏమన్నా కానీ అని అనుకున్నాను నేను. కానీ మాస్టర్స్ను చాలామందిని నేను కలిశాను, సీనియర్ మాస్టర్స్ను, క్లాసులు ఎన్నో విన్నప్పుడు వాళ్ళు ఎవరు చూడు 4 గంటలకు పైగా 5 గంటలు 6 గంటలు అట్లా సాధన చేస్తూ పిరమిడ్ కట్టుకొని పిరమిడ్లోనే పండుకొని బాగా వాటర్ తీసుకొని పండ్లు తీసుకొని ధైర్యంగా నీ ఆలోచన మార్చుకొని ఉంటే మంచిగా అవుతుంది. చాలామంది మంచిగా అయినరు, నువ్వు కూడా మంచిగా అవుతావమ్మా, కానీ మేము చెప్పినవన్నీ పాటిస్తేనే మంచిగా అవుతావు అని చెప్పడం జరిగింది మాస్టర్స్ అందరూ కూడా. నేను ఆలోచన చేసిన అనమాట, మరి ఇప్పుడు నాకు ఇది ఒకటే దిక్కు ఉంది ధ్యానము. ఈ ధ్యానాన్ని పట్టుకోకపోతే నా పిల్లలకు తల్లి లేకుండా అయిపోతుంది. కాబట్టి నేను వాళ్ళు ఎంత చెప్తే అది ఇంకా ఎక్కువనే చేయాలి అని సంకల్పం చేసుకోవడం జరిగింది. అట్లా రోజుకు 6 గంటలు 5 గంటలు నైటు మొత్తము కూర్చోవడము అలా చేస్తూ ఉంటే 3 నెలలకే నాకు మంచిగా రోజుకు శక్తి రావడము, నా పనులు నేను చేసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, ఆ సుస్తు అయినదే నేను మర్చిపోతూ ఉన్నాను అనమాట. అట్లా 6-7 నెలలకు ఇంకా మంచిగా అవడము, 1 ఇయర్కి ఇంకా మంచిగా అవడము, అట్లా మంచిగా అయ్యేసరికి ఎంతోమందికి ఎన్నో జబ్బులు ఉంటాయి, చిన్నవి పెద్దవి సమస్యలు ఉంటాయి. మరి నేను బాగా చేసుకొని ఇంట్లో ఉండడం కాదు, ఎంతోమందికి ధ్యానం చెప్పాలి అని అప్పుడే సంకల్పించుకున్నాను అనమాట నేను. అంటే మరి అంతవరకు శరీరమే నేను, ఇంకా ఈ శరీరము చనిపోతే ఏమి ఉండదు అనుకున్నా. ఈ పైన లోకాలు ఉన్నాయని కానీ, నేనే భగవంతునని కానీ, జీవుడే దేవుడు అని కానీ ఏమీ తెలియదు అసలు, నాకు పూర్తిగా ఏమీ తెలియదు. మరి క్లాసులు వింటుంటే ఏమైందంటే, ఈ శరీరం కోసము ఈ జబ్బుల కోసము ధ్యానం కాదు, ఈ జీవాత్మ పరమాత్మ కావడానికి ఈ ధ్యానం ఉంది. అందుకే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పుట్టింది. నేను ఈ జబ్బు కనుక రాకునింటే
ఇంత సత్యాన్ని నేను తెలుసుకోకపోతుంటే కదా, క్యాన్సర్ వచ్చి నాకు ఎంత మంచి పని అయిందని క్యాన్సర్ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటా నేను రోజుకొకసారి. అంటే మా ఇంట్లో బయటికి పంపరు, ఈ జబ్బుల నుంచి బయటికి బాగా పంపిస్తున్నారు అన్నమాట, వాళ్ళే సపోర్ట్ చేసి. అంటే చూడండి, మనకి ఏది జరిగినా మన మంచికే. ఫస్ట్లో కష్టాలు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ అది తర్వాత చూసుకుంటే మన మంచికే ఉంటుంది అది. కాబట్టి ఏ సమస్య వచ్చినా మన మంచికే అని తట్టుకోవాలి. అట్లా నేను సాధన చేసుకొని క్యాన్సర్ నుంచి బయటపడి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్నో ఊర్లు చక్కగా సంసారం చూసుకుంటూనే అన్నీ చూసుకుంటూనే తిరుగుతూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. మరి నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, రోగాల కోసము ధ్యానం కాదు, గంటలు గంటలు సాధన చేసి మనం ఎవరము, ఎక్కడి నుండి వచ్చినాము, మరి తిరిగి ఎక్కడ పోతున్నాము, పుట్టేటోళ్ళు అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, మరి చనిపోతున్నారు, ఏంటి ఇదంతా అని నాకు అంతకుముందు కూడా ఏదో ఒక మధ్యాహ్నం పూట్ల ఎండాకాలం టైంలో ఒక్కదాన్ని ఎవరు కనపడకుండా రోడ్లో కాళ్ళుగా ఇట్లా ఒక్కదాన్ని ఉన్నప్పుడు నాకు ఆలోచన వచ్చేదన్నమాట, చనిపోయి ఎక్కడ పోతాము. ఇవన్నీ నాకు క్వశ్చన్లు ఉండేవి అనమాట. అవన్నీ తీరిపోయినాయి, తెలిసిపోయినాయి అనమాట. ఆ సత్యం అంతా నేను తెలుసుకున్నాను. ఏంటి సత్యం అంటే, మన ఆలోచనలే మన జీవితం. ఏంటి మన ఆలోచన అంటే, మనం ఉదయం నుంచి ఈరోజు ఏ ఆలోచనలు అయితే చేస్తామో అదే నెక్స్ట్ రేపు జరుగుతుంది అని నేను తెలుసుకొని నా ఆలోచనను పూర్తిగా మార్చుకున్నా. అంటే పాజిటివ్గా, ఇది జరగదు, ఇది కాదు, ఇది లేదు, ఇలాంటివన్నీ తీసేసిన అనమాట. మళ్ళీ వస్తుందేమో క్యాన్సర్, మళ్ళీ వస్తుందేమో, ఇంకేమైనా అవుతుందేమో, ఇవన్నీ ఏవి నా లోపల నేను చేయనమాట ఆలోచనలు. అంటే పూర్తి వర్తమాన స్థితికి వచ్చేసిన. ఆ వర్తమాన స్థితికి రావడానికి కూడా సాధన చేయాలి. మనకు చెడు ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, మళ్ళీ క్యాన్సర్ వస్తుందేమో, ఇంకేమైనా అవుతుందేమో అని. కానీ దాన్ని కూడా సాధన చేయాలి. అంటే ధ్యానం లాగానే అది కూడా మనము ఒక నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే దాన్ని ధ్యానం లాగానే కట్ చేసి మళ్ళీ శూన్యంగానన్నా ఉండాలి, పాజిటివ్ ఆలోచనగానన్నా చేయాలి. అదే నేను కనుక క్యాన్సర్ రాకుండా ధ్యానములకు రాకుండా అంటే పూర్తిగా ఏం తెలియకుండానే శరీరం వదిలిపెడుతుంటే కదా, క్యాన్సర్ వచ్చినందుకు నాకు ఎంత నయము అని అనిపిస్తుంటుంది నాకు. కానీ ధ్యానం చేయని వాళ్ళకి చెప్తే నవ్వుతారు, ఇది ఎవరికి చెప్పను నేను, వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇట్లా నా జీవితము సాగుతూ ఎంతో ప్రతిరోజు ఆనందంగా ఉన్నాము. ఇదే కనుక నాకు సత్యం తెలియకుంటే గతంలో ఎంతైతే ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు బాధపడినో, ఆ క్యాన్సర్ ఒకసారి వచ్చి పోయింది, కానీ నాకు ధ్యానం దొరకకుంటే నాకు ఇట్లా అయింది కదా, నేను ఆ రోజు అంత బాధపడినా కదా, ఆ రోజు అన్ని ఇంజక్షన్లు ఇచ్చిండ్రు కదా, ఆ రోజు వచ్చి వాళ్ళు అలా అన్నారు కదా, ఇలా అన్నారు కదా అని ఎంత బాధపడి నరక వేదన పడేదాన్ని అనమాట ఈ సత్యంగానే తెలియకుంటే. లేదంటే భవిష్యత్తులోకి వెళ్తుంటే మళ్ళీ ఎన్ని ఏళ్ళకి వస్తుందో, వాళ్ళకి ఇట్లా వచ్చిందంట 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు, అట్లా నాకేమైనా వస్తుందేమో, అట్లా చేసేదాన్ని అనమాట. ఎప్పుడైతే నేను ఆత్మజ్ఞానము సత్యాన్ని తెలుసుకున్నానో అవన్నీ రెండు బంద్ చేసి వర్తమానంలో ఉంటున్నాను, దాంట్లో మధ్య మార్గంగా ఉంటున్నాను. ఎక్కడ కూడా పూర్తిగా ధ్యానమే అని, ధ్యానంలో కూర్చోవడము, పూర్తిగా ప్రచారం అని అట్లా వెళ్ళిపోవడం అట్లా ఏమి లేదు. సంపూర్ణంగా మంచిగా ఇంట్లో చక్కగా అందరితో మెప్పులు పొందుతూనే, చక్కగా సంసారం చేసుకుంటూనే, పిల్లలు చూసుకుంటూనే ధ్యాన ప్రచారం చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా మాకు మంచిగా కుటుంబంలో కూడా గౌరవం ఉంది. ఇట్లా నోటిలోని మాట నుదుటి మీది రాత అని మాటను ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన మాటనే మాట్లాడుకుంటూ, కావాల్సిన మాటనే నోటి నుంచి వదులుతూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అని తెలుసుకున్నాను. మరి నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు నేను అనుకునేదాన్ని అనమాట, వాళ్ళు తిట్టడం వల్ల, వీళ్ళు తిట్టడం వల్ల, ఒకరోజు వాళ్ళు ఎప్పుడో బాధ పెట్టింటారు, దాని నుంచి నాకేమైనా బ్లాక్స్గా ఏర్పడి క్యాన్సర్ వచ్చానా, ఇలా అవన్నీ ఆలోచిస్తూ ఉండేదాన్ని ఆత్మజ్ఞానం తెలియకముందు. ఇప్పుడు అవేం లేవు, నా కర్మ బట్టి నాకు వచ్చింది. దానికి వాళ్ళను ఎవరిని అనడం కరెక్ట్ కాదని చెప్పేసి ఎవరిని ఏమీ అనడం లేదు. నన్ను నేను సరి చేసుకోవాలి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి అని ఒక గోల్ పెట్టుకున్నాను, ఒక లక్ష్యం పెట్టుకున్నాను. దానికే ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ధ్యానం చేసుకోవడము. నేను ఈరోజు నా పని ఏంటి, సంసారము ఆధ్యాత్మికత రెండు, ప్రాపంచికము ఆధ్యాత్మికత రెండు నేను బ్యాలెన్స్ చేసుకుంటాను ప్రతిరోజు. ఎక్కడ ఏ లోటుపాటు లేకుండా సంసారం చూసుకుంటేనే మంచిగా నేను జీవిస్తున్నాను, ప్రతిరోజు ఆనందంగా ఉంటున్నాను. అంటే ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఎన్ని శతకోటి వందనాలు, ఎన్ని తెలుపుకున్నా ఆయనకు తక్కువనే. కాబట్టి ఆయన ఉన్నప్పుడు మనము అంత మహానుభావుడు భూమి మీద తిరుగాడుతున్నప్పుడు నేను జన్మ తీసుకొని
మరి 35 సంవత్సరాలకే ధ్యానం దొరికించుకొని వచ్చి నా లైఫ్లోకి ధ్యానం వచ్చింది. దాన్ని సద్వినియోగపరచుకోవాలి. కరెక్ట్ టైంలో వచ్చింది, దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎక్కడ టైం వేస్ట్ చేయకూడదని నేను 7th క్లాస్ వరకే చదువుకున్నా. అది 7th క్లాస్ వరకు చదువుకున్నందుకు ఈరోజు కనీసం బుక్స్ అన్నా చదువుకొని మంచిగా నేను ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి నాకు తోడ్పడుతుంది. ఇట్లా అందరితో కలిసి తిరుగుతూ మాస్టర్స్ అందరము గ్రూపుగా తిరుగుతూ అందరికీ ధ్యాన ప్రచారం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు పిఎంసి ఛానల్ వాళ్ళు వచ్చి మా దగ్గర అనుభవాలు తీసుకొని వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను.